హర్మూజ్ దిగ్బంధనం భారత్పై కూడా తీవ్ర ప్రభావం చూపనుంది. భారత్ తన ముడి చమురు అవసరాల్లో 85% దిగుమతి చేసుకుంటోంది. చమురు ధరలు పెరగటం వల్ల గత ఏడాది సుమారు $150 బిలియన్ ఉన్న మన ఇంధన బిల్లు ప్రస్తుత ధరలు కొనసాగితే $250 బిలియన్ అంటే సుమారు 23 లక్షల కోట్ల రూపాయలకు చేరే ప్రమాదముంది. చమురు బ్యారెల్ ధర $120 నుంచి $140కు చేరటం వల్ల రవాణా ఖర్చులు పెరిగి దేశంలో ద్రవ్యోల్బణం అధికమయ్యే అవకాశముంది. ఇది దేశ జీడీపీని నెమ్మదించేలా చేస్తుంది. ఎర్ర సముద్రం, గల్ఫ్ ఆఫ్ ఒమన్ మార్గాల్లో అడ్డంకుల వల్ల మన దేశ ఎగుమతుల్లో దాదాపు 20% సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. స్టాక్ మార్కెట్లపై కూడా ప్రభావం చూపుతుంది. నిన్న సెన్సెక్స్ ఒక దశలో 1600 పాయింట్లు క్షీణించింది. నిఫ్టీ కూడా 23,600 దిగువకు చేరింది. చివర్లో కోలుకున్న సెంటిమెంట్ బలహీనంగానే ఉంది. చమురు ధరలు పెరిగే కొద్దీ రూపాయిపై ఒత్తిడి కూడా మరింత పెరుగుతుందని నిపుణులు భావిస్తున్నారు. గల్ఫ్ దేశాల్లో దాదాపు 1 కోటి మంది భారతీయులు నివసిస్తున్నారు. యుద్ధం కారణంగా అక్కడ ఉపాధి అవకాశాలు తగ్గటంతో ఇప్పటికే 9 లక్షల మంది స్వదేశానికి తిరిగొచ్చారు. ఎన్ఆర్ఐలు పంపే నగదుపై కూడా ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా కేరళ వంటి రాష్ట్రాలకు ఇది పెద్ద దెబ్బని అంటున్నారు.